నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా మనం డిస్కస్ చేయాల్సిన విషయం G7. ఇదివరకు దీని మీద ఒక ఎపిసోడ్ కూడా చేశాం మనం. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని ప్రత్యేక ఆహ్వానితుడిగా, ఈవెన్ దో ఇండియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ G7 అండ్ ఫస్ట్ విస్మరించింది. తర్వాత మోడీ గారిని స్పెషల్ ఇన్వైటీ కింద G7కి ఇన్వైట్ చేయడము, కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఇనిషియేటివ్ తీసుకోవడం అంతా శుభ పరిణామం. ఈ G7ను ఇన్ఫ్యాక్ట్ మోడీ గారు కూడాను ఆయన నిజంగా ఏ విధంగా ఆయన కాలాన్ని ఇది చేస్తారనేది తెలియదు, కానీ మరి ఇక్కడ ఎయిర్ ఇండియా డిసాస్టర్ అయిన తర్వాత 4th డే నాడే దీని గురించి అని చెప్పేసి మళ్ళీ ఆయన ఆ పర్యటనకు వెళ్ళడము, తర్వాత ఆయన వెళ్ళే రూట్ కూడా ఈ యుద్ధం వల్ల కొంచెం మారిందనేది కూడా కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుని వెళ్ళారు. సో ఇది యాక్చువల్లీ ఈ 16-17 తేదీల్లో కెనడాలోని కనాన్స్కిస్లో జూన్ మాసంలో ఇది జరిగింది. అండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అటెండ్ అయ్యారు, అట్లాగే ఈవెన్ మిగిలిన నేషన్స్ వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. కానీ ఓపెన్ అయిపోగానే ట్రంప్ గారు నాకు అర్జెంటుగా నేను వెళ్ళిపోవాలి, ఇక్కడ ఈ యుద్ధాన్ని నివారించడానికి నేనే ఇంపార్టెంట్ అని అన్నారు. బట్ ముఖ్యంగా దీంట్లో డిస్కస్ చేసిన అంశాలు ఏంటంటే గ్లోబల్ సౌత్ ప్రాధాన్యత ఒకటి, శక్తి భద్రత ఒకటి, తర్వాత డిజిటల్ చేంజెస్, డిజిటల్ మార్పు ఒకటి, భద్రతా భాగస్వామ్యాలు వంటి అంశాల మీద చర్చలు అయితే జరిగాయి. ఇదివరకు మరి ప్రీవియస్ రెజ్యూమ్లో ఉన్నప్పుడు భారత్ కెనడా దేశాల మధ్య కొంచెం ఈ రాజకీయంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని వీళ్ళని దూతలని మళ్ళీ పెట్టుకోవాలని చెప్పేసి అట్లాంటి ఈ రాజకీయ సంబంధాలకు సంబంధించిన వాటిని కూడాను ఇది చేశారు. అండ్ ఒక ప్రపోజల్ కూడా వచ్చింది ఈ G7 అంటే రష్యా చైనాను కూడాను ఈ G7లో చేర్చుకోవాలని చెప్పి దాన్ని G9 కింద మార్చాలని ప్రతిపాదన కూడా ఒకటి వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మటుకు అక్కడ వెళ్ళి నేను భారతదేశం గ్లోబల్ సౌత్కు ప్రాతినిధ్యం వహిస్తోందని చెప్పేసి ఆయన మన విషయం గురించి కరెక్ట్గా చెప్పారు. సో ఈ అంతర్జాతీయంగా భద్రత, ఆర్థిక సహకారం, అంతర్జాతీయ సంబంధాల మీద పునర్నిర్మాణంపై ఈ G7 అనేది దృష్టి పెట్టింది. అట్లే కాకుండా ఈ G7 దేశాలు కూడాను ఇజ్రాయెల్ స్వీయ రక్షణ హక్కుకి సమర్థన ఇవ్వడం జరిగింది మనకి. అలాగే ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని కూడా G7 స్పష్టం చేసింది. అలాగే యుద్ధం తగ్గించాలని చెప్పేసి గాజాలో కాల్పుల విరమణ జరగాలని ఇవన్నీ చెప్పేసేసి మరి డొనాల్డ్ ట్రంప్ గారు వైఖరి చెప్పడం ఇదంతా. సో ఈ G7 యొక్క సమావేశం ఏ విధంగా ప్రపంచ శాంతికి దోహదపడుతుంది, మరి కొత్త దేశాలు దాంట్లో మెంబర్స్ కింద చేసుకునేది అవుతుందా, అది ఏ విధంగా మనకి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందనే దాని మీద చిన్న వివరణ. మొట్టమొదటిది G7లో భారతదేశం సభ్యురాలు కాదు, గెస్ట్ విజిటర్ కిందనే. ఏం చేస్తున్నారు, ఈ G7 అనేటటువంటివి ప్రధానంగా బాగా అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాలు, ప్రజాస్వామిక దేశాలన్నీ కలిపి G7 కింద ఫామ్ అయి చాలా ఇష్యూస్ మీద ఇన్ఫార్మల్ మీటింగ్ లాగా పెట్టుకొని ప్రపంచ ఎకానమీ మేనేజ్మెంటు ముందుకు పోవటం, గ్లోబల్ సౌత్తో డైలాగు, వీటన్నిటి మీద ఒక వ్యూ తీసుకుంటూ ఉన్నాయి. సో దానికోసంగా వీళ్ళు ఈ గ్లోబల్ సౌత్ నుంచి ఎమర్జింగ్ ఎకానమీస్కు సంబంధించినటువంటి కొంతమందిని ఆహ్వానిస్తున్నారు. అట్లా ఆహ్వానించే వాళ్ళలో రెగ్యులర్గా మనమోహళం ఇండియా ఒకటి, సౌత్ ఆఫ్రికా ఒకటి, బ్రెజిల్ ఒకటి, వీళ్ళందరినీ గెస్ట్ కింద ఇన్వైట్ చేస్తున్నారు. అట్లాగే ఈ రష్యన్ వార్ మొదలైనప్పటి నుంచి జెలెన్స్కీని కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉండటం జరిగింది. సో ఆఫ్కోర్స్ ముందు ఈ ప్రాబ్లం ఉండింది. ఫైనల్గా మోడీ గారికి ఇన్విటేషన్ వచ్చింది గ్లోబల్ సౌత్ తరఫున. ఒకటి G7 బ్రాడ్గా అమెరికా విధానాన్ని బట్టే ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంది, కానీ దానికన్నా డిఫరెంట్గా ఉండేటటువంటి అవకాశం అయితే లేదు.
ఇండివిజువల్గా ఈ కంట్రీస్ అన్నీ ఇజ్రాయెల్ను కండెమ్ చేసినవే. నలుగురు కలిసి అమెరికాతో ఉన్నప్పుడు మాత్రం ఇజ్రాయెల్కు సెల్ఫ్ ప్రిజర్వేషన్ రైట్ ఉంది, ఇరాన్కు న్యూక్లియర్ ఇది తీసుకునేటటువంటి అవకాశం ఉండకూడదని అమెరికా విధానానికి వత్తాసు పలకటం జరిగింది. సో ఇది పెద్దగా ఇప్పుడు కరెక్ట్ కూడా. ఇన్ఫ్యాక్ట్ దానికి రష్యా చైనాను కూడా ఆహ్వానించి G9 చేయటమే బెటర్. బికాస్ వరల్డ్ ఎకానమీ మీద ఒక కాంప్రహెన్సివ్ వ్యూ తీసుకోవాలంటే రష్యా చైనా కూడా పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇదే దీనికి కౌంటర్ పార్ట్గా మనకు G20 ఉంది, వేర్ మన ఇండియా బ్రెజిల్ ఇవన్నీ కూడా వస్తాయి. G20 G7 డైలాగ్ అయితే చాలా చాలా అవసరం. సో దట్ చాలా ప్రపంచానికి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డరు, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ మీద G7 ఒకటే చేసేటటువంటి విషయం కాదు, G20 కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అవుతుంది. ఇట్స్ గుడ్ థింగ్. పెద్ద ఇది ఈ తర్వాత కెనడా హోస్ట్ చేయటం అనేటటువంటిది మన భారత ప్రధాని పోయిన తర్వాత ఇప్పుడు డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళా రెస్టోర్ చేసుకోవడానికి కెనడా ఇండియా కూడా ఒప్పుకున్నాయి. మంచి పరిణామం. సో ఇది బ్రాడ్గా G7లో జరిగినట్టు. నమస్కారం అండి.